హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అరుణ. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టమాటా మెంతి కూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి. చాలా సింపుల్ అండి చేయడము. ఇక్కడ నేను చిన్న మెంతి కూర తీసుకుంటున్నాను. చిన్న మెంతి కూర తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చూడండి, మెంతాకు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను కట్టెల పొయ్యి పైన చేస్తున్నానండి. చిన్న పాత్ర పెట్టుకొని పాత్ర హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. 1 నిమిషం పాటు ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసాక కాస్త కలపాలండి అటు ఇటు. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసి కలపాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నానండి. మరొక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఒక మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకున్నాను నేను. కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసాక మొత్తం కలుపుకోవాలండి. మరొక 3 నిమిషాలు ఫ్రై అయ్యాక టమాటాలు మగ్గిపోయాయండి. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని వాటర్లో కడుగుతున్నానండి. కడిగి పెట్టుకున్న మెంతాకుని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయ బాగా మగ్గిపోయాయండి. మగ్గిపోయిన టమాటా ముక్కల్లో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకును వేయాలి. మెంతాకు కూడా వేసాక ఒకసారి కలుపుకోవాలండి అటు ఇటు. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి వేసానండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి, మొత్తం దగ్గర పడే వరకు. చూడండి, దగ్గర పడిపోయింది. వాటర్ ఏం వేయట్లేదు. నేను కట్టెల పొయ్యి పైన చేస్తున్నానండి. చూడండి, దగ్గర పడిపోయింది. వాటర్ ఏం వేయలేదు నేను. తర్వాత చివరిలో కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసాక కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్లు. అంతే అండి, రెడీ అయిపోతుంది టమాటా మెంతి కూర ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి. చూడండి ఎలా వచ్చింది. నాకు ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.